రేట్లు పెరగకుండా ఉండి వీళ్ళు చెప్పిన పంటలు పెట్టుకుంటే మీరు ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మేము చక్కగా వ్యవసాయం చేసుకుంటే బతికేయచ్చు. మిర్చి పంట మీద మినిమం 9 నెలల టైం కేటాయించాలి. ఆ 9 నెలల టైంలో వరి వేసుకుంటే రెండు సార్లు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళేందుకు, నేను ఇంతకుముందు సంవత్సరం వరకు నేను వేయలే, నెక్స్ట్ నేను వేస్తే కావచ్చు. ఇదొక్క ప్రాసెస్ అయితే ముందుకు వచ్చి అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా గిట్టుబాటు ధర ఈ విధంగా ఇస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే మరొక వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈరోజు వీడియోలో అయితే కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నేను తీసుకొచ్చే కంటెంట్ బుల్ వీడియోలు మాత్రమే. ఎందుకంటే ఎవరో ఒకరు బాగుపడాలనే వీడియోలు మాత్రమే తీసుకొస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈరోజు అయితే మా ఊళ్ళో అయితే మన మిర్చికి సంబంధించిన మనకైతే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ మనం ఫస్ట్ అగ్రికల్చర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వరి పంట కానీ మనకు గుర్తుకొస్తుంది. కాకపోతే ఇందులో రెండో రకం ఏంటంటే మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఇలా ఉంటాయి. మనకైతే మిర్చిలో సేల్స్ పెంచడానికైతే మనకైతే BSF కంపెనీ వాళ్ళు అయితే మనకైతే ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది. అయితే దాని దగ్గరికి అయితే మనం అయితే వెళ్దాం. అక్కడ కొన్ని ఈ చేను పెట్టడం వల్ల అంటే ఈ యొక్క ప్రోడక్ట్ పెట్టడం వల్ల ఎంతమందికి ఎంత యూజ్ ఉన్నది అంటే నెక్స్ట్ పెట్టేవాళ్ళు పెడితే ఎంత లాభం ఉంటుందని అయితే దాని గురించి అయితే చెప్తారని ఫీల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. మా ఊరు నుంచి అయితే కొంతమందిని పిలవడం అయితే జరిగింది. మనం కూడా వెళ్దాం. మనం దాని గురించి కూడా ఎంతో కొంతమంది ప్రతి ఒక్కరికి జాబ్స్ దొరకాలంటే దొరికాయి కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ఈ ఫీల్డ్లో కూడా ఉంటారు. ఈ ఫీల్డ్లో ఉండి ఎదగాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళు చెప్పే మాటలు ఏంటియో మనం అడగాల్సినవి ఏమన్నా ఉంటే నేనైతే అనుకుంటాను కొన్ని అడుగుదామని. ప్రాపర్గా అయితే మనకైతే మిర్చిలో చాలామంది అయితే వ్యవసాయం చేస్తాను. నెక్స్ట్ జనరేషన్ కూడా ముందుకు రావాలంటే మాత్రం దానికి తగ్గట్టుగా ఇక్కడ సొంత చేనులు అయితే చాలామందికి అయితే లేవు. ఉన్న వాళ్ళు మొత్తం కౌలు వ్యవసాయమే చేస్తారు కాబట్టి కౌలు కూడా మనకైతే ఇక్కడ రేట్లు ఏం తక్కువ లేదు. దాదాపుగా 30 నుంచి 40 మధ్యలో ఉన్నాయి. అయితే ఒక ఎకరానికి వాళ్ళ పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి మరి మార్కెట్లో అనుకున్నంత రేట్ అయితే ఇంతకుముందు వరకు అయితే లేకుండే. ఈ సంవత్సరం అయితే రేట్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నేను కూడా ఒప్పుకుంటాను ఈ సంవత్సరం చేయబట్టి ఇంకొంచెం కౌలు రేట్లు పెరగకుండా ఉండి వీళ్ళు చెప్పిన పంటలు పెట్టుకుంటే మీరు ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మేము చక్కగా వ్యవసాయం చేసుకుంటే బతికేయచ్చు. కాకపోతే మార్కెట్ రేట్లు ఒకటే విధంగా ఉంటాయని ఎప్పుడు చెప్పలేము, అలాగే కౌలు రేటు కూడా ఒకే విధంగా ఉంటాయని అయితే నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. మార్కెట్లో కూడా ఈసారి మిర్చికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నది. 341కి అయితే దగ్గర 25 నుంచి 28 వేల మధ్యలో ఉంది. అలాగే 100కి అయితే మనకైతే 30 నుంచి 35 వేల మధ్యలో కూడా ఉంది. మనకైతే ఇంకా క్యాప్సికం కానీ వీటికైతే ఇంకా రేట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, అంటే 40-45 అట్లా ఉంది. కాబట్టి మిర్చి పంట లాసో లాభమో మీకు కూడా కొంచెం తెలియాలి కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వేస్తే ఇలా ఉంటుందని అయితే వాళ్ళైతే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళి వాళ్ళు ఏమంటారో విందాం. దాని తర్వాత మనం ఏమన్నా అక్కడ అడిగేటివి ఉంటే అడుగుదాం. వీళ్ళైతే చెప్తారు, లేకపోతే చెప్పకపోవచ్చు. కాకపోతే అంత అయిపోయాక బిర్యానీ పొట్లాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందో మీరు కూడా అయితే ఒకసారి అయితే చూడండి. అందరికీ నమస్కారం అన్న. నా పేరు సుప్రీం రెడ్డి. నేను BSF డైనమ్స్ కంపెనీలో టెరిటరీ మేనేజర్గా పనిచేస్తాను. అదేవిధంగా నాతోనే అజయ్ అనే వ్యక్తి ఉన్నాడు. మీకు ఇక్కడ పరిచయం ఉన్న వ్యక్తే. ఇక్కడ లోకల్ గా ఈ మహాదేవ్పూర్ మంత్రి ఏరియా చూసుకునేది అజయ్ అనే వ్యక్తి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడానికి కారణం మీ BSF డైనమ్స్ సంబంధించిన ఈ US 341 అనే రకాన్ని మీ అందరికి తెలిసి ఉన్నా సరే మళ్ళీ ఒకసారి మీ అందరికి చూపించి మళ్ళీ దాని గురించి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరు ఇక్కడ పిలవడం జరిగిందన్న. ముఖ్యంగా చూసుకుంటే BSF అనే కంపెనీ గురించి చూసుకుంటే మీరందరూ క్యాబినెట్ టాప్ కానీ మెరుగాన్ కానీ ముఖ్యంగా చూసుకుంటే పూతలపూర్ కోసం ఎక్స్పోనర్స్ కానీ మీరందరూ ప్రతి ఒక్క రైతు కూడా వాడే ఉంటాడు. ఆ కంపెనీకి సంబంధించింది US 341 అనే ఈ ననెమ్స్ అనేది సంబంధించింది. అదేవిధంగా కూరగాయల విత్తనాలకు సంబంధించిన కంపెనీది. దీని గురించి చూసుకుంటే అన్న ఇది గత 200 పైగా సంవత్సరాలుగా మనకి కంపెనీ అనేది కంటిన్యూగా మనం మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీని ఈ 200 పైగా సంవత్సరాలను గుర్తు చేయడానికి కారణం ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటాయి, ఇవాళ కనబడ్డ కంపెనీ రేపు కనబడడానికి ఆస్కారం ఉండదు. కానీ ఇదే US 341 రకాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా గత 15 నుంచి 20 సంవత్సరాలుగా మీరందరూ సాగు చేశారు. దానికి ముందు కూడా మన ననెమ్స్ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క రకం కూడా మీరందరూ సాగు చేసి అధిక లాభాలు తీసుకున్నారన్న. ముఖ్యంగా చూసుకుంటే DD కానీ మీనల్ కానీ అదేవిధంగా US 341 కానీ ఇవన్నీ కూడా మన ననెమ్స్ కంపెనీకి సంబంధించిన రకాలు. మిమ్మల్ని అందరూ ఇక్కడ గ్యాదర్ చేయడానికి కారణం మీరు అందరూ కూడా ఈ 341 రకాన్ని మీరందరూ సాగు చేస్తారు. కాకపోతే మీరు ఈ US 341 రకాన్ని సాగు చేస్తే దీనివల్ల లాభం ఏంటనే దాని ఒక్క విషయం కోసమే మిమ్మల్ని అందరూ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగిందన్న. మనం చూసుకుంటే మీరు మార్కెట్
ఎక్కడికి వెళ్ళిందంటే కూడా మీరు అర్ధదారికి చెప్పాల్సింది ఇది US 341 రకం అనే చెప్తారు. ఏ రకం వేసినా ఏ 41 అనేది వేసినా కూడా దాన్ని మీరు 341 అని మాత్రమే చెప్తారు. మీరు అదే ఈ ఒరిజినల్ US 341 వేసుకుంటే మీకు జెండా పాట మీద కూడా వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పొద్దున వచ్చిందంటే అర్ధదారి చేసే ముఖ్యమైన పని ఏంటి, అన్ని తిరిగి ఏదైతే బాగుందో దాన్ని జెండా పాట తీసుకొస్తాడు, దానికి అధిక ధర ఇస్తాడు. మరి అదే విధంగా చూసుకున్నా కూడా జెండా పాట రాకపోయినా కూడా మనకు మంచి రేట్ రావాలంటే మనం ఎప్పుడు కానీ పాత 341 పాత DD అంటే అవి రెండు కూడా మన ననెప్స్ కంపెనీకి సంబంధించినయే, BASF కంపెనీయే. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ BASF ననెప్స్ కంపెనీకి సంబంధించిన పాత 341 పాత DD అంటే US 341 అదేవిధంగా దేవుడు డీలక్స్ ఈ రకాలను మీరు సాగు చేస్తారని మేము అనుకుంటే అదే విధంగా చూసుకుంటే మీ అందరూ కూడా ఇప్పుడు మీకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క తోటలో కూడా తెగుళ్ళు కానీ దోమ కానీ ప్రతిదీ కూడా విజృంభించింది. కానీ ఇక్కడ ఉన్న తోటలో మీరు ఇది ఏ విధంగా పెరిగింది, కాపు ఏ విధంగా పట్టిందని కూడా చూసుకోవచ్చు. మీకు ఇది ఒకటే కాదు, మీరు మన ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క రైతు తన పక్క చేయాలి కానీ తన చేయాలి కానీ ఖచ్చితంగా ఈ US 341 అంటే ఒరిజినల్ 341 అనేది ఉన్నది. దయచేసి మీరు ఏ విత్తనాన్ని సరే సాగు చేసే ముందు ఆ విత్తనం యొక్క పనితనాన్ని మీరు తెలుసుకొని తప్పకుండా సాగు చేస్తారని కోరుకుంటాను. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏ చెట్టు అయినా కూడా ఇరం కాస్తుంది, అదే విధంగా మళ్ళా ఒక స్టెప్ కూడా పడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పూతల పురుగు వచ్చినా తెగుళ్ళు వచ్చినా కూడా మనం తట్టుకొని రైతుకు లాస్ కాకుండా ఎంతవరకు అధికంగా లాభానికి చేకూర్చే రకమే మన ననెప్స్ కంపెనీ సంబంధించిన రకం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు విత్తనాన్ని తీసుకున్నప్పుడు దయచేసి ఒకటి మీరు విత్తనాన్ని తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా 100 తక్కువ వస్తుంది 500 తక్కువ వస్తుంది అని మాత్రం ఎట్టి పరిస్థితులలో మీకు తెలియని కంపెనీకి చిన్న కంపెనీలకు పోకండి. ఎందుకనంటే ఏ విత్తనమైన సరే ఒకసారి మీరు విత్తనాన్ని పెట్టినంటే మీ టైం అనేది మళ్ళీ దాన్ని తీసి ఇంకో రకం పెట్టుకోవడానికి మీరు వేరే కూరగాయల రకాలు సాగు చేసే రైతులు కాదు. మీరు ఒకసారి మిరప పెట్టినంటే ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం మీరు ఆ మిరపతోనే దాన్ని సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు విత్తనం ఎంచుకున్నప్పుడే మంచి విత్తనాన్ని, నమ్మకం ఉన్న విత్తనాన్ని మీరు అంతకుముందు గతంలో చూసిన రకాలు సాగు చేసిన రకాలలో ఈ ననెప్స్ కంపెనీకి సంబంధించిన ఈ US 341 రకం అదేవిధంగా దేవుడు డీలక్స్ రకాన్ని మీరు అందరూ తప్పకుండా సాగు చేస్తారని కోరుకుంటారన్నా. అదేవిధంగా మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ తోటను చూసారు కదా, అదేవిధంగా మీరు సాగు చేసిన అదేవిధంగా మీ తోటి రైతులు మీ పక్క రైతులు సాగు చేసినా కూడా ననెప్స్ కంపెనీకి సంబంధించిన ఈ ఒరిజినల్ 341 రకాన్ని అదేవిధంగా దేవుడు డీలక్స్ మరి మన మీనాలు కూడా ఈ 3 రకాలు కూడా మీ ప్రతి ఒక్క రైతు కూడా సాగు చేయమని చెప్పండి. ఏ రైతు అయినా సరే ఆయన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మంచి కాన్సెప్ట్ తోని తయారు చేసిన విత్తనాలే ఈ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన మీరు ఖచ్చితంగా ఈ రకాల సాగు చేయండి, అధిక దిగుబడులు తీసుకోండి. ప్రస్తుతం మార్కెట్ రేటు కూడా ముఖ్యంగా వాళ్ళు ఇచ్చేది కూడా పాత రకాలు కంటే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకుని రేట్ ఫిక్స్ చేస్తారు. మీరు పోయినా కూడా మీరు సాగు చేసిన పక్షంలో మీకు మార్కెట్ ఉన్న రేటు మీద ఖచ్చితంగా 500 నుంచి 2000 వరకు కూడా వాళ్ళు రేటు తక్కువ వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు విత్తనం విషయంలో 10 రూపాయలు ఎక్కువైందని ఆలోచిస్తే అక్కడ మీరు వేలలో నష్టపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా మంచి విత్తనాన్ని ఎంచుకొని అది మన ననెప్స్ కంపెనీకి సంబంధించిన US 341 అదేవిధంగా దేవుడు డీలక్స్ 2 రకాలు కూడా దయచేసి మీరు అందరూ సాగు చేయాలని కోరుకుంటామన్నా. ఇక్కడ అందరికి వచ్చినందుకు పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ఈ చేను చూపించడానికి ఆయన మంచి విధానంలో సాగు చేసింది కాబట్టి ఆయన కూడా చిరు సన్మానం లాగా మనం చేద్దాం. గాయ్స్ ఫీల్డ్ అయితే అయిపోయింది. నేను అడగాలనుకున్నవి కూడా నేను చాలామందికి అడగలేకపోయినా వాస్తవాన్ని చెప్పాలంటే. వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళ ప్రోడక్ట్ పెట్టుకుంటే ఇట్లా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తాను. మనం మా వాళ్ళు కొంతమంది అడిగిండ్రు, అంటే పోయిన సంవత్సరం మేము పెట్టినాం మాకు రేట్ లేకుండే, అలాగని కొమ్మకులుడు కానీ ఇట్లా రోగాలు వచ్చినాయి అని దాని గురించి అడిగితే మీరు మా మందులు కొట్టలేదు అది అని కొంచెం వాళ్ళ దాన్ని కవర్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. అది కొంచెం నెగ్లెన్స్ నుంచి అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఈజీగా రావు ఖచ్చితంగా. ఇప్పుడు దాని మీద ఒక మిర్చి పంట మీద మినిమం 9 నెలల టైం కేటాయించాలి. ఆ 9 నెలల టైంలో వరి వేసుకుంటే రెండు సార్లు వస్తుంది సీజన్లో. కాబట్టి మిర్చి మీద పెట్టే పెట్టుబడి కూడా కొంచెం ఎక్కువనే అవుతుంది. ఎకరానికి ఇట్లా కౌలు పైసలు 30,000 దాకా పోతానే. అక్కడ మార్కెట్లో రేటు అనుకున్నంత ఉండడం లేదు. వాళ్ళ దగ్గర కూడా అడిగింది కూడా ఎక్కువ ఏం అడగలేమో. తెలిసిన వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు మీ ప్రోడక్ట్ తీసుకుంటాం,
వాళ్ళు నాకు తెలిసి నన్ను అడిగిండు. అంటే మంచి క్వశ్చన్ అడిగిండు, ఎందుకంటే ఇది నెక్స్ట్ జనరేషన్ ముందుకు రావడానికి అడిగిన క్వశ్చన్ ఇదైతే. నాకు కూడా ఇది కొంచెం ఇంతకుముందు వరకు నాకు ఇంత ఆలోచన రాలే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా మార్కెట్ వాళ్ళతోని ఇటు రైతులతోని ఈ ప్రోడక్ట్కు ప్రతి సంవత్సరం ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మినిమం ఒక రేటు ఫిక్స్ అయి ఉంటే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వేసే వాళ్ళు కూడా ముందుకు వస్తారని అయితే అడగడం అయితే జరిగింది. అంటే ఈ సంవత్సరం అయితే 20 నుంచి పోయిన సంవత్సరం అయితే 10 నుంచి 15,000 మధ్యలోనే రేటు ఉండే. కాబట్టి ప్రతి ఒక్కరు వేసిన వాళ్ళందరూ నష్టపోయి ఈసారి తగ్గించేళ్ళు. ఈసారి తగ్గించడం వల్ల మార్కెట్లో రేటు పెరిగింది, చేసే వాళ్ళు తక్కువైంది కాబట్టి మార్కెట్లో కొంచెం రేటు ఉన్నది. ఇప్పుడు దానికి దీనికి 15,000 డిఫరెన్స్ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వేయాలంటే కూడా మంచి క్వశ్చన్ అడిగిండు నాకు అనిపించింది. మార్కెట్ వాళ్ళతోనైతే కొలాబరేట్ అయ్యి ఒక్కటే రేటు, అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా గిట్టుబాటు ధర ఈ విధంగా ఇస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందుకు వస్తారు అని ఒక మాట అడిగిండు. కానీ అది ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో నాకైతే తెలియదు, కానీ సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు అయితే. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ కూడా. కాకపోతే అలా అయితే ఈ విధంగా అయితే అన్నారు. నాకు అనిపించింది ఇదే, మిర్చి పంట వేయాలంటే మినిమం ఈ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అయితే పాయింట్ అయితే ఉండాలి. నేను కూడా మార్కెట్లో వాళ్ళు అయితే కొలాబరేషన్ అయ్యి మేము బరాబరి గిట్టుబాటు రేటు మీకు ఇప్పిస్తామని అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళేందుకు, నేను ఇంతకుముందు సంవత్సరం వరకు నేను వేయలే, నెక్స్ట్ నేను వేస్తే కావచ్చు. ఇదొక్క ప్రాసెస్ అయితే ముందుకు వచ్చి అంటే దాని గురించి నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను ఒకసారి అయితే అడిగి చూస్తా. మరి వాళ్ళు ఏ విధంగా సమాధానం ఇస్తారో వీలైతే ఒక షార్ట్ వీడియో రూపంలో తీసుకొస్తాం. ఇంతే, ఇప్పటికైతే మరొక వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.